Hi guys, welcome to Crick Chat with Venkatesh. పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టు పట్టినేని బిగే పట్టవలను. పట్టు కనుక దొరికితే దాన్ని ఎలా పట్టాలంటే బిగిసేలా పట్టాలి. అలాగే పట్టు బిగించారు మన టీమిండియా ఆన్ డే 2 ఆఫ్ ది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ బీయింగ్ ప్లేడ్ ఎట్ హైదరాబాద్ అగేన్స్ట్ ఇంగ్లాండ్. ఫస్ట్ డే రోజున మనకు మంచి ఓపెనింగ్ దొరికింది. ఇంగ్లాండ్ చిన్న స్కోర్ 246 ఆల్అౌట్ చేసాం. దానికి మంచి రిప్లై కూడా ఇచ్చాం మనం. ఆ మొమెంటం సెకండ్ డే కూడా కంటిన్యూ అయింది. ఇంకా టోటల్ కంట్రోల్. ఇండియా ఇస్ డెఫినెట్లీ ఇన్ ద డ్రైవర్స్ సీట్ నౌ. ఫస్ట్ డే రోజున ఆ మాట చెప్పడానికి కొంచెం సంశయించాల్సి వచ్చింది, కానీ సెకండ్ డే రోజున మనం డ్రైవర్ సీట్లో ఉన్నాం. మనం చెప్పిన డైరెక్షన్లోనే ఈ మ్యాచ్ వెళ్తుంది. ఇంకా అంత గట్టిగా పట్టు బిగించేశారు మన వాళ్ళు. అట్ ది ఎండ్ ఆఫ్ డే 2 మన లీడ్ ఎంతంటే 175 రన్స్, 175 రన్స్. యూజ్ మార్జిన్ కదా, హ్యూజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్. ఇంకా మన వికెట్స్ ఉన్న చేతిలో ఉన్నాయి. అక్కడ అక్షర్ పటేల్ అండ్ జడేజా ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్స్ బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేస్తారు. ఇద్దరి మధ్య గుజరాతీ ఆల్రౌండర్స్ ఇద్దరు కూడా బ్రహ్మాండంగా మజా చేసుకుంటారు. ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా ఆడుతున్నారు. సో ఇండియా ఈజ్ ఇన్ వెరీ వెరీ గుడ్ పొజిషన్ థ్యాంక్స్ టు అవర్ బ్యాటర్స్, పర్టికులర్లీ రాహుల్ ఇన్ ద బిగినింగ్ అండ్ జడేజా ఇన్ ది ఎండ్. సో రాహుల్ ఒక 86 చేశాడు, జడేజా కూడా 81 నాట్అవుట్. సో అట్లీస్ట్ జడేజా 100 చేస్తాడేమో చూడాలి, ఎందుకంటే ముగ్గురు 80s చేశారు. ఫస్ట్ ఓవర్ ఆఫ్ ది డేలోనే అవుట్ అయిపోయాడు జైస్వాల్ ఫర్ 80, రాహుల్ గాట్ అవుట్ ఫర్ 86, జడేజా ఇస్ ఇన్ హిస్ 80s. మరి రేపు మార్నింగ్ అతను సెంచరీ పూర్తి చేస్తాడో చూడాలి. సో ఇండియా అయితే డిక్లేర్ చేసే పరిస్థితి మనకు కనపడలేదు, అవసరం లేదు కూడా. అండ్ దే విల్ ట్రై టు బ్యాట్ ఓన్లీ వన్స్ ఇన్ దిస్ మ్యాచ్. సో అది పరిస్థితి. డే 2 రోజున 300 పైగా రన్స్ చేశారు మన వాళ్ళు. 302 రన్స్ చేశారు, 421 రన్స్ చేశారు. ఇంకా మనకి 3 వికెట్లు చేతిలో ఉన్నాయి. 3 వికెట్లు మన చేతిలో ఉన్నాయి. సో ఇండియా ఇన్ కమాండింగ్ పొజిషన్, టెరిఫిక్ పొజిషన్ కదా. బ్యాటర్స్ అందరు కూడా బాగా ఆడారు. మినిమం 20కి తక్కువ ఎవరు చేయలేదు ఎక్సెప్ట్ అశ్విన్ కూడా అన్ఫార్చునేట్ రన్అట్ అయ్యాడు. టెరిబుల్ మిక్స్అప్ విత్ జడేజా. అతను ఒక్కడే ఈ మిస్డ్ అవుట్. బట్ మిగతా వాళ్ళందరూ కూడా మినిమం 20 రన్స్ చేశారు. చిన్న చిన్న పార్ట్నర్షిప్స్, పెద్ద పార్ట్నర్షిప్స్, అన్ని రకాల పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. సో స్లో అండ్ స్టడీగా ఇండియా బాల్ ఏం ఆడలేదు ఈరోజు, ఎందుకంటే అలా ఆడే పరిస్థితి కూడా లేదు. పిచ్ టర్న్ అవుతుంది, స్లోగా టర్న్ అవుతుంది. సో మీరు షార్ట్స్ కొట్టాలన్నా కూడా అంత ఈజీ కాదు ఆ పిచ్ పైన. స్లో టర్న్ అవుతుంది. స్లోనెస్ ఆఫ్ ది పిచ్ వల్ల మీరు బిగ్ షాట్స్ కొట్టడం కూడా అంత ఈజీ కాదు, అన్లెస్ యూ ఆర్ ప్రొవైడెడ్ విత్ ఎన్ ఆపర్చునిటీ బై ది బౌలర్స్. లెంత్లో కానీ లైన్లో కానీ వాళ్ళు కొంత మీకు అవకాశం ఇస్తే తప్ప మీకు పెద్ద షాట్స్ ఆడే అవకాశం ఛాన్స్ చాలా తక్కువ. బట్ రాహుల్ లెడ్ ద వే, ఎందుకంటే అతను ఆడిన తీరు. కేఎల్ రాహుల్కి టెస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఆ టెంపర్మెంట్ ఉంది, పేషెన్స్ ఉంది, సూపర్ టెక్నిక్ ఉంది, బోత్ అగేన్స్ట్ పేస్ అండ్ స్పిన్. హీ హ్యాస్ నో ప్రాబ్లమ్ అగేన్స్ట్ షార్ట్ బాల్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ డెలివరీ. అండ్ హీ కెన్ ప్లే ఆల్ కైండ్స్ ఆఫ్ షాట్ ఇంక్లూడింగ్ స్వీప్ షాట్. మ్యాచ్ తర్వాత కూడా అడిగారు స్వీప్ షాట్ ఎక్కువ ఎందుకు ఆడలేదంటే ఆపర్చునిటీ బట్టి ఆడుతుంది తప్ప ప్రతిసారి. అంటే స్వీప్ షాట్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఏ సేఫ్ షాట్. సో స్వీప్ షాట్ ఆడగలరు అన్ని రకాలు, బట్ ఆల్ క్రికెటింగ్ షాట్స్ అండ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ కానీ ఫిట్నెస్ కానీ అన్నీ ఉన్నాయి. కాబట్టి అతను చాలా సాలిడ్ బ్యాటింగ్. ఎక్కడ అతని ఇన్నింగ్స్లో ఎక్కడ కూడా ఈ వాజ్ నెవర్ ఇన్ ట్రబుల్ అండ్ నెవర్ ఇన్ డౌట్. ఒక అన్క్యారెక్టరిస్టిక్ షాట్ కొట్టి అవుట్ అయ్యాడు, అది మినహాయిస్తే హిజ్ విన్నింగ్స్ వాజ్ ఏ సూపర్ నాక్. సో ఇండియాకి రోజు స్టార్టింగ్ అంత బాగా లేదు, ఎందుకంటే నిన్న వాళ్ళు జో రూట్ని అస్సలు యూజ్ చేయలేదు. జో రూట్ ఈజ్ అ వెరీ గుడ్ స్పిన్నర్. పార్ట్ టైమర్ అయితే కావచ్చు, పార్ట్ టైమర్ కూడా అనుకోలేదు. ఈ గాట్ సో మెనీ వికెట్స్, ఓన్లీ ఆఫ్ స్పిన్నర్. ఈ షుడ్ హ్యావ్ బీన్ బోల్డ్ అగేన్స్ట్ ది లెఫ్ట్ హ్యాండర్ ఆన్ డే 1 ఇట్సెల్ఫ్. కానీ అది వాళ్ళు చేసినది మిస్డ్ ఏ ట్రిక్ ఆన్ డే 1. ఈరోజు జో రూట్తో స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఓవర్లోనే అది వికెట్ దొరికేసింది. ఫస్ట్ ఓవర్లోనే అతను జైస్వాల్ని అవుట్ చేశాడు. వెరీ గుడ్ కాట్ అండ్ బౌల్డ్. జైస్వాల్ వన్స్ అగైన్ వెంట్ ఫర్ ఎ బిగ్ షాట్. అతను అందరూ సెహ్వాగ్తో పోలుస్తున్నారు, చాలా పెద్ద పోలిక, టూ ఎర్లీ. బట్ అలాగే అగ్రెసివ్గా ఆడతాడు. హీ లివ్స్ బై ద స్వర్డ్ అండ్ డైస్ బై ఇట్. సో అలాగే ఒక పెద్ద షాట్ కోసం వెళ్ళి గాట్ అవుట్, కాట్ అండ్ బౌల్డ్. సో స్టార్టింగ్లో ఒక ఝలక్ తగిలింది ఇండియాకి, కానీ తర్వాత
మనకి ఏ ఇబ్బంది లేకపోయింది. ఎందుకంటే రాహుల్ వచ్చాడు, రాహుల్ స్టార్టెడ్ ప్లేయింగ్ సాలిడ్లీ. బట్ శుభ్మన్ గిల్ ఎందుకో చాలా స్ట్రగుల్ అయ్యాడు. 23 రన్స్ చేశాడు, కానీ దాంట్లో అంత ఒక్క ఇంప్రెసివ్ బౌండరీ ఉంది ఆఫ్ ఎ ఫుల్ టాస్. బట్ అదర్వైజ్ హీ స్ట్రగుల్డ్ ఏ లాట్. సో 23 దగ్గర తన స్ట్రగుల్కి ఒక ఫుల్ స్టాప్ పెట్టాడు, పెద్ద షాట్ కోసం వెళ్ళాడు, మిడ్ వికెట్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో శుభ్మన్ గిల్ ఎందుకనో అంత మనకు తెలిసిన యూజువల్ శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో మనకు కనబడలేదు. మేబీ అతను ఈజ్ లో ఆన్ కాన్ఫిడెన్స్, అతని ప్లేస్ కూడా డౌట్లో ఉంది టీంలో. ఇటీవల కాలంలో టెస్ట్ మ్యాచ్ల్లో అతని ఫామ్ అంత గొప్పగా లేదు. సో 2024 అంత గొప్పగా స్టార్ట్ అయినట్టు లేదు శుభ్మన్ గిల్కి. సో శుభ్మన్ గిల్ అవుట్ అయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. శ్రేయస్ అయ్యర్ రాగానే మార్క్వుడ్ని ఇంట్రడ్యూస్ చేశాడు బెన్ స్టోక్స్, బికాజ్ వీ నో దట్ శ్రేయస్ అయ్యర్ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్ అగైన్స్ షార్ట్ పిచ్డ్ బౌన్సర్స్. అతను ఒప్పుకోడు. మీరు అడిగితే ప్రెస్ కాన్ఫరెన్స్లో వాటిలో అతనికి బోల్డ్ కోపం వచ్చేసి తన్నుకు వస్తుంది కోపం, కానీ ఇట్స్ ఫ్యాక్ట్. కానీ ఇక్కడ షార్ట్ బాల్తో ఇబ్బంది పడలేదు అతను. మార్క్వుడ్ ఐ థింక్ బౌల్డ్ 4 ఓవర్ స్పెల్, బట్ పెద్దగా ఇబ్బంది పడలేదు. ఈవెన్ రాహుల్ వాజ్ టెస్టెడ్ విత్ సమ్ బౌన్సర్స్, బట్ రాహుల్ చాలా బాగా కంట్రోల్ చేస్తారు పుల్ షాట్. ఈ ఆల్వేస్ కీప్స్ ఇట్ డౌన్. సో మార్క్వుడ్ కానీ ఎవ్వరు కూడా, హార్ట్లీ కానీ, ఇన్ఫ్యాక్ట్ అందరికంటే నన్ను అడిగితే జో రూటే బెటర్ బౌలింగ్ వేసాడేమో అనుకోవాలి. ఇట్ సీమ్స్ జాక్ లీస్ హెస్ ఏ ప్రాబ్లమ్, ఇంజరీ ఉన్నట్టుగా ఉంది. అదే ఈవెన్ కామెంటేటర్స్ వర్ సేయింగ్ దట్ జాక్ లీస్కి ఒక ఇంజరీ ప్రాబ్లం ఉన్నట్టుగా ఉంది. అందుకే అతను షార్ట్ స్పెల్స్లో మాత్రమే, ఎందుకంటే హీఈస్ ద ఎక్స్పీరియన్స్ స్పిన్నర్, కానీ హార్ట్లీకి ఇచ్చినంత బౌలింగ్ జాక్ లీస్కి ఇవ్వకపోవడం. అంటే బౌల్డ్ రీజనబుల్లీ వెల్, బట్ అదే ఇంగ్లాండ్కి ఉన్న ఒకే ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ కాస్త అతని ఇంజరీని కాస్త జాగ్రత్తగా కాపాడుకోవాలి, అతనికి షార్ట్ స్పెల్స్ ఇవ్వాలి అంటే ఇంగ్లాండ్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రెహాన్ అహ్మద్ వాజ్ గుడ్ ఇన్ పార్ట్స్, బట్ చాలాసార్లు అతను లెంత్ విషయంలో ఐదర్ ఫుల్ టాస్ ఆర్ డ్రాగింగ్ ఇట్ డౌన్, షార్ట్ పిచ్ డెలివరీస్, సో అతను అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. హీ హాస్ గాట్ సమ్ గుడ్ బౌలింగ్ ఎబిలిటీ, బట్ ఇంకా ఆ యాక్యురసీ అతని దగ్గర ఏమాత్రం మనకు కనబడలేదు. హార్ట్లీ వాజ్ ఓకే. సో వాళ్ళకి ఇంగ్లాండ్కి ఆ ప్రాబ్లం అయితే కనిపించింది. మార్క్వుడ్ బౌల్డ్ విత్ పేస్, అగ్రెషన్, చాలాసార్లు ఎంత ఎఫర్ట్ పెడతాడంటే అతను ఈ ఫాల్స్ డౌన్ బౌలింగ్ వేసే ప్రయత్నంలో నిజ్ ఫాలో త్రూ కింద పడిపోతాడు. అయినా సరే అతను పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఆ పిచ్లో నుంచి కూడా అతనికి ఎలాంటి హెల్ప్ లేదు కోర్స్. సో ఇంగ్లాండ్ బౌలర్స్ హ్యాడ్ ఎ ఫ్రస్ట్రేటింగ్ డే. బట్ రాహుల్ అండ్ శ్రేయస్ అయ్యర్ బ్యాటెడ్ వెరీ వెల్. బట్ శ్రేయస్ అయ్యర్ అనవసరంగా పెద్ద షాట్ కొట్టాడు. అతను ఈ గోస్ ఏరియల్ రూట్ వెళ్తాడు అతను, మరి పెద్ద షాట్ వెళ్ళి ఆడే ప్రయత్నంలో అతను ఈ గాట్ హోల్డ్ అవుట్ ఇన్ ద డీప్. సో లంచ్ టైంకి మనకి 2 వికెట్ పోయాయి. బట్ లంచ్ తర్వాత కూడా మన కంటిన్యూ అయింది. మన జడేజా హెస్ గివెన్ వెరీ గుడ్ కంపెనీ ఫర్ రాహుల్. ఇద్దరు కలిసి స్కోర్ని ముందు తీసుకెళ్ళారు. రాహుల్ లుక్ వెరీ గుడ్, సెట్ ఫర్ అనదర్ 100. మొన్ననే సౌత్ ఆఫ్రికాలో 100 వచ్చింది కదా. సో 3 టెస్టుల్లో 2వ 100 కోసం సిద్ధంగా ఉన్న టైంలో రాహుల్ ఆల్సో గాట్. రాహుల్ ప్లేడ్ సమ్ సిక్సర్స్, 1-2 సిక్స్లు కొట్టాడు, కానీ ఇక్కడ షాట్ ఎందుకో కాస్త తొందరపడ్డాడు. రెహాన్ అహ్మద్ బౌలింగ్లో ఒక షార్ట్ పిచ్ బాల్ వచ్చింది, దాన్ని 6 కొడదాం అనుకున్నాడు, కానీ డీప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో రాహుల్ అవుట్ అయిన విధానం చాలా అతనికే బాధ, బ్యాట్ కింద పడేశాడు, అంత బాధ అనిపించింది. సెంచరీ వాజ్ దేర్ ఫర్ టేకింగ్. అతను ఆడుతున్న స్టైల్లో అతనికి ఎలాంటి నో బౌలర్ హ్యాస్ ట్రబుల్డ్ హిమ్. ఇన్ఫ్యాక్ట్ ఇండియా వికెట్స్ అన్నీ కూడా ఎలా పడ్డాయంటే బికాజ్ బ్యాట్స్మెన్ వెంట్ ఫర్ ద షాట్స్, పెద్ద షాట్స్ కొట్టిపోయి అవుట్ అయ్యారు. బౌలర్స్ ఎప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టి అవుట్ చేసిన పరిస్థితి లేదు. అసలు బీట్ అయితే చాలా తక్కువ సందర్భాలు, దే హార్డ్లీ బీట్ ద బ్యాట్. సో అలాంటి సిచ్యుయేషన్, ఆ స్లో టర్నర్ మీద మన బ్యాట్స్మెన్ చాలా కంఫర్టబుల్గా ఆడారు. కొన్ని బాల్స్ ఇబ్బంది పెడుతున్నాయి నో డౌట్, బట్ ఓవరాల్గా అంత ఇబ్బంది ఏమీ అనిపించలేదు వాళ్ళకి. సో చాలా తక్కువ సందర్భాల్లో దే వర్ బీట్. సో రాహుల్ అవుట్ అయిన తర్వాత జడేజా హ్యాస్ టేకెన్ ఓవర్. జడేజా బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. శ్రీకర్ భారత్ హ్యాస్ గివెన్ హిమ్ వెరీ గుడ్ కంపెనీ. ఇద్దరు టీ టైం వరకు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. టీ తర్వాత కూడా అదే కంటిన్యూ చేశారు ఇద్దరు కలిసి. సో భరత్ హ్యాస్ బ్యాటెడ్ రియలీ వెల్. భరత్కి మంచి అవకాశం దొరికింది, ఎందుకంటే అతను కీపింగ్ చాలా బాగా చేశాడు ఆన్ డే 1. సో బ్యాటింగ్ కూడా బాగా చేస్తే ఏంటంటే సిరీస్లో మొత్తం అతనికి 5 టెస్టులు ఆడే అవకాశం ఉంటుంది. ఈవెన్ సెకండ్ టెస్ట్ వరకు టీంని ప్రకటించారు.
సో థర్డ్ టెస్ట్ నుంచి కూడా తన ఇది కంటిన్యూ చేయొచ్చు. సో హీ బ్యాటెడ్ వెల్. బట్ తన ఫేవరెట్ స్లాక్ స్వీప్ కొట్టే ప్రయత్నంలో హీ వాజ్ అవుట్ టు జో రూట్. సో జో రూట్కి సెకండ్ వికెట్, జో రూట్ అండ్ హార్ట్లీ గా 2 వికెట్స్ ఈచ్. సో భరత్ అవుట్ అయిన తర్వాత మరి అశ్విన్ అన్ఫార్చునేట్ రన్అట్, బట్ అక్షర్ పటేల్ హెస్ గివెన్ వెరీ గుడ్ కంపెనీ టువర్డ్స్ ది ఎండ్ టు జడేజా. సో జడేజా కూడా స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ చేసినా అగ్రెసివ్గా అతను కొన్ని సిక్సర్లు కొట్టడం. సో ఇటీవల కాలంలో జడేజా ఇస్ ఎ పర్ఫెక్ట్ టెస్ట్ ప్లేయర్గా మారిపోయాడు, టెస్ట్ బ్యాట్స్మెన్గా మారిపోయాడు. అదే అక్కడ మనకు అనిపించింది. అతని 2019 నుంచి అతని బ్యాటింగ్ యావరేజ్ చూసుకుని చాలా బాగుంది. హాస్ ఇంప్రూవ్డ్ హిస్ బ్యాటింగ్ బై లీప్స్ అండ్ బౌండ్స్. చాలా ట్రిమెండస్ ఇంప్రూవ్మెంట్ అతని బ్యాటింగ్ ఎబిలిటీ మనం చూస్తున్నాం. చాలా పేషెంట్గా, అంటే మామూలుగా ఏంటంటే ఇలా ఆల్రౌండర్స్ చాలా అగ్రెసివ్గా ఆడే ప్రయత్నం చేస్తారు. బట్ జడేజా ప్లేస్ లైక్ ఏ ప్రాపర్ టెస్ట్ బ్యాట్స్మెన్, స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ లాగా ఆడడం అనేది మనం చూసాం. సో మిక్సింగ్ కాషన్ విత్ అగ్రెషన్, ఈ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. అండ్ అక్షర్ పటేల్ ఎప్పుడు కూడా మంచి బ్యాటింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్. అతను వెరీ అండర్ రేటెడ్ క్రికెటర్. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో కూడా చాలా మంచి ఫీల్డర్ అతను. మంచి రాకెట్ ఆర్మ్ ఉంది అతను, మంచి క్విక్గా త్రో చేస్తాడు. అండ్ హీ వాజ్ ది పిక్ ఆఫ్ ది బౌలర్స్ యాక్చువల్లీ ఆన్ డే 1 ఫ్రమ్ ఇండియా సైడ్. సో అక్షర్ పటేల్ కూడా చివరిలో అయితే మొదట్లోగా స్లోగా స్టార్ట్ అయినా చివరిలో 2 6లో 4 కొట్టేసి అతను కూడా 35కి రీచ్ అయిపోయాడు. సో అతను కూడా లుకింగ్ టువర్డ్స్ ఏ 50, జడేజా టువర్డ్స్ ఏ 100. సో ఇండియా ఫ్రస్ట్రేట్ చేస్తూ ఉంటారు, మరింత ఇబ్బంది పెడుతూనే ఉంటారు రేపు కూడా వాళ్ళని. సో ఇండియా పూర్తిగా పట్టు బిగించేసింది టెస్ట్ మ్యాచ్లో. దెర్ ఈజ్ ఓన్లీ వన్ సైడ్ విచ్ కెన్ విన్ దిస్ మ్యాచ్, దట్ ఈస్ ఇండియా. సో దీంట్లో వాళ్ళు కంప్లైంట్ చేయడానికి ఏం లేదు, ఎందుకంటే 6 వికెట్లు పడ్డాయి రోజంతా. దే వర్ ఏబుల్ టు పికప్ ఓన్లీ 6 వికెట్స్. సో ఇదేం పెద్ద డస్ట్ బౌల్, పఫ్ ఆఫ్ డస్ట్ లేస్తూ ఉంది ప్రతి బాల్కి అనడానికి లేదు. టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది డేస్ ప్లే ఒక్క బాల్, రెహాన్ అహ్మద్ వేసిన ఒక బాల్ డెడ్ క్యాప్ట్ వెరీ లో. అది చూడగానే ఇద్దరు అక్కడ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఉన్నారు, వాళ్ళతో నవ్వుకున్నారు. దే ఎంజాయ్డ్ దట్ సైడ్. సో ఆన్ డే 3 వాళ్ళు పిచ్ కనుక అలాగా ఇబ్బంది పడితే, ఆ అనీవెన్ బౌన్స్, ఆ లో అవ్వడం అనేది కనుక డౌట్ కానీ క్రియేట్ చేస్తే, అవర్ బౌలర్స్ కెన్ ఫినిష్ ఆఫ్ ద మ్యాచ్ ఆన్ డే 3 ఇట్సెల్ఫ్. సో డే 4కి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువగా అనిపిస్తున్నాయి నాకైతే. నేను కూడా సీజన్ టికెట్ తీసుకున్నాను. సీజన్ టికెట్ తీసుకుంటే ఏమవుతుంది, మీకు 3 డేస్కి పెట్టే డబ్బులే మీరు 5 డేస్ పెట్టే డబ్బులే, 5 డేస్ పెట్టే డబ్బులు 3 డేస్కే పెడతాం. సో 3 డేస్ తీసుకున్నా, 5 డేస్ తీసుకున్న సీజన్ టికెట్ తీసుకున్న ఒకటే రేట్. సో అందుకని నేను 3 డేస్ 5 డేస్ సీజన్ టికెట్ తీసుకున్నాను ఫర్ ది ప్రైస్ ఆఫ్ 3 ఇండివిజువల్ డేస్. కాబట్టి డోంట్ నో వరీ, బట్ మ్యాచ్ ఈజ్ నాట్ లైక్లీ టు గో బియాండ్ 3rd డే ఆర్ మేబీ ఆన్ 4th డే మార్నింగ్. అంతకంటే వెళ్ళే అవకాశాలు కనబడట్లేదు యాజ్ ఆఫ్ నౌ. సో ఇండియా హ్యాస్ డన్ రియలీ వెల్. మన బ్యాటర్స్ ఒకటి ఏంటంటే కొంచెం అప్లికేషన్ తక్కువ అనిపించింది. హ్యావింగ్ స్కోర్డ్ సో మెనీ రన్స్, కొంచెం మరింత ప్రయత్నించుంటే పెద్ద స్కోర్ చేస్తున్నారు. కానీ ఏంటంటే పెద్ద షాట్స్ కొట్టే ప్రయత్నంలో అవుట్ అయిపోయారు. అదర్వైజ్ నో కంప్లైంట్స్. దే బ్యాటెడ్ వెల్, బ్యాటెడ్ రీజనబుల్ పేస్ అండ్ పూర్తిగా మ్యాచ్ మీద పట్టు బిగించేసారు. ఇంగ్లాండ్ బౌలర్స్ ఎవ్వరు కూడా చాలా ప్యాథటిక్గా అనిపిస్తున్నారు. ఇదే రకమైన బౌలింగ్తో వాళ్ళు సిరీస్ అంతా ఆడితే వాళ్ళు 5-0తో ఓడిపోతారు. బ్యాస్ బాల్ కాదు కదా, ఏది పనిచేయదు. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్లో ఎలాంటి పస లేదు. ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ బౌలర్ లేడు అక్కడ. లాస్ట్ టైం వాళ్ళు 2012లో గెలిచారంటే బికాస్ దే హ్యాడ్ 2 వెరీ గుడ్ బౌలర్స్ ఇన్ మాంటీ పానిసర్ అండ్ గ్రామ్ స్వాన్. కానీ ఇప్పుడు అలాంటి బౌలర్స్ లేకుండా హౌ కెన్ దే పుట్ ఇట్ అక్రాస్ ఇండియా? ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్ ఆల్. మీరు ఈవెన్ పేసీ వికెట్స్ చేసుకున్నా కూడా మనకే అడ్వాంటేజ్ అవుతుంది. మన పేస్ బౌలర్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్. సో అది పరిస్థితి. అండ్ డే 2 ఇండియా 175 రన్స్ లీడ్, చాలా మంచి లీడ్. సో డే 3 రోజున మ్యాచ్ ఏమవుతుంది, డే 3 బియాండ్ డే 3 వస్తుందా లేదా అనేది రేపు చూద్దాం.